హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హారో. ఫ్రెండ్స్, ఈరోజు మనము మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా మీతో నిజాయితీగానే ఉన్నారా, ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి. తను ఎవరైనా కావచ్చు, మీ మదర్, ఫాదర్ దగ్గర నుంచి మీ రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా చూడొచ్చండి. మీ రిలేషన్షిప్ని బట్టి మీరు కన్వర్ట్ చేసుకొని చూడొచ్చు. ఓకే, మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా? And one more card. Okay. మీ మనసులో ఉన్న పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా అంటే నో అండి. ఈ పర్సన్ మోసం చేయడం లేదు, ఎందుకంటే తను కెరియర్లో బిజీ ఉన్నారండి. ఈ పర్సన్ దానివలన తను అనుకున్న టైంకి, మీరు అనుకున్న టైంకి తను కాల్, మెసేజ్ కూడా ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు రాకపోవచ్చండి. తను చాలా బిజీ ఉన్నారండి తన కెరియర్లో. తను ఈ పర్సన్కి బాగా డబ్బులు సంపాదించుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, అందరిలో నేనే రిచ్ పర్సన్గా ఉండాలి అని కోరిక కూడా ఉండొచ్చండి. అండ్ మీ గురించి కూడా ఆలోచిస్తున్నారా అంటే ఆలోచిస్తున్నారు. చాలా దీర్ఘంగా, చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్. అండ్ ఏదో ఒక విషయంలో తను బ్యాక్ స్టెప్ తీసుకొని ఉన్నారండి. స్ట్రెంత్ అవుతున్నారు. మీది మీ పర్సన్ది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండి. ఒకవేళ మీ పర్సన్ మీకు కాల్ చేసి చాలా రోజులు అవుతుంది, కాల్ చేస్తారా లేదా అంటే ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రాబోతుందండి. కొద్దిగా మీ మీద ఈ పర్సన్ పొసెసివ్గా కూడా ఉన్నారండి. అండ్ ఇక్కడ నాకు డివోర్స్ తీసుకునే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. డివోర్స్ తీసుకున్న వారికి కూడా ఇంకా మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. ఈ పర్సన్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా అయి ఉంటారు. ఓకే, ఇక్కడ ఆల్ సైన్స్ ఉన్నాయండి. కాకపోతే ఎక్కువ ఎనర్జీ ఏది కనిపిస్తుంది నేను అది చెప్తాను. మిథునం, తుల, కుంభరాశి పర్సన్ ఎక్కువ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ రాబోతుందండి. అండ్ కొంతమందిలో మీ పర్సన్ లైఫ్లో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి తనలో. ఒకవేళ ఇప్పటిదాకా ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకుండా మొత్తం తన ఎనర్జీ అంతా తన కెరీర్ మీదనే ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటి నుంచి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అంటే ఇప్పటి నుంచి మిమ్మల్ని కూడా పట్టించుకోవాలి అని తను ఆలోచిస్తున్నారండి. అండ్ ఇంకా కొంతమందికి హెల్త్ ప్రాబ్లం కూడా కనిపిస్తుందండి నాకు. కొద్దిగా మీ హెల్త్ గురించి కూడా మీరు కేర్ తీసుకోండి. ఓకే, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ రెండు విషయాల మీద జగిల్ అవుతూ ఉన్నారండి. ప్రజెంట్ తను క్లోజ్డ్ బుక్ అయిపోయారు. తను అయితే ఏమనుకుంటున్నారు అంటే మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలి, సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. మీ ఊహకు కూడా అందదండి ఈ పర్సన్. అలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తారనమాట. అలా వచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్. ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ తీద్దామండి మనం. నైన్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేసి ఉన్నారండి. మీ పర్సన్ తన కెరియర్ పరంగా తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ తను అనుకున్నంత
మనీ అనేది తనకి రావడం లేదండి. ఎంత హార్డ్ వర్క్ చేసినా దానికోసం తను వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ టైం అనేది వచ్చేసిందండి. తనకి మనీ ఫ్లో కూడా చాలా బాగా ఉండబోతుంది. దాని తర్వాత మీ లైఫ్లోకి వస్తారండి ఈ పర్సన్ ఖచ్చితంగా. ద స్టార్. మీరు కూడా ఈ పర్సన్ ఒక స్టార్ లాగా చూస్తూ ఉండొచ్చు, లేదా ఆ పర్సన్ అయినా మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారండి. మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. మళ్ళీ రీయూనియన్ కాడే మీరు ఎలా అయితే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో మీ లైఫ్లో ఎలాంటి పర్సన్ కావాలి, ఎలాంటి క్వాలిటీస్ కావాలి అని అనుకుంటున్నారో అలాంటి పర్సన్నే యూనివర్స్ అనేది మీ లైఫ్లోకి సెండ్ చేస్తూ ఉన్నారండి. మళ్ళీ రీయూనియన్ కార్డ్, బ్యాక్ టు బ్యాక్ 3 కార్డ్స్ రీయూనియన్ అండి. మీ పర్సన్ ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా వస్తుందండి. తను మీతో రీయూనియన్ చేయాలి, మీ రిలేషన్షిప్ నుంచి రిస్క్ తీసుకోవాలి ఇప్పటికైనా అని ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని అయితే ఈ పర్సన్ మోసం చేయడం లేదు. తన కెరీర్ మీద తన దృష్టి అనేది ఉందన్నమాట. ఈ పర్సన్ తను కెరీర్ గురించి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారండి. ఈ పర్సన్కి మనీ అంటే చాలా ఇష్టం అండి. బాగా డబ్బులు సంపాదించుకోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి, అలాంటి డ్రీమ్స్ ఉంటాయి కదా. సో దానివల్ల ఈ పర్సన్ చాలా బిజీ ఉన్నారు. అందుకని మీ కాల్ కూడా రావడం లేదండి. కానీ మీ పర్సన్ మీకు కాల్ మెసేజ్ కూడా చేయాలి అని అనుకుంటున్నారని. కాకపోతే చేద్దాంలే, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారులే, తను నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు అనే కాన్ఫిడెన్స్ అండి ఈ పర్సన్కి. తను ఎప్పుడు వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకం ఈ పర్సన్కి ఉందండి. దానివలన మెల్లగా చేద్దాంలే అన్నట్టు ఉన్నారనమాట. చెప్పాను కదా, మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాలర్ మెసేజ్ వస్తుంది 8 hours 8 days అండ్ 8 weeks లోపల. 8 weeks అవసరం లేదండి, 8 days లోపలే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ రాబోతుంది. ఓకే, 1 2 3 4 5 కార్డ్స్ రీయూనియన్ కార్డ్స్ అండి. మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాలర్ మెసేజ్ రాబోతుంది. అందరూ క్లెయిమ్ చేసుకోండి. I claim this positive energy, universe. Thank you. ఈ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారండి. అండ్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు వెళ్దాము, రైట్ టైం ఎప్పుడు వస్తుంది అనుకుంటా తను వెయిట్ చేస్తూ ఉన్నారండి. తన గోల్ ఏంటిది అంటే బాగా మనీ సంపాదించుకున్న తర్వాతనే మీ లైఫ్లోకి రావాలి, మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, మ్యారేజ్ చేసుకోవాలి అనే ఈ పర్సన్కి గోల్ కూడా ఉండొచ్చు. సో తనకి మనీ ఫ్లో కూడా చాలా బాగుందండి ఇప్పుడు. దానివల్లనే ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అనేది నాకు కనిపిస్తుంది. మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ పర్సన్. ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి అని అనుకుంటున్నారండి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారండి. మీరు డివోర్స్ తీసుకొని ఉంటే మీరు కట్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్ని అని అనుకుంటున్నారు. మీ పర్సన్ క్లారిటీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో ఇద్దరు ఎలా ఉన్నారు అంటే ఒకరు ఈ రిలేషన్షిప్ని ఏం చేసుకోవాలి వద్దు అని ఆలోచిస్తున్నారు, ఒకరు ఈ రిలేషన్షిప్ కావాలి, ఈ రిలేషన్షిప్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మీ ఇద్దరి మధ్యలో చాలా మనస్పర్ధలు అనేసి చాలా వచ్చి ఉన్నాయి. దానివల్లనే కావచ్చు ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. మొత్తానికి ఈ రిలేషన్షిప్ మొత్తానికి డెత్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఏం చేసుకోవాలి, డెత్ అంటే ఏం చేసుకోవాలి, ఇంకా ఈ రిలేషన్షిప్ వద్దు అనే నిర్ణయానికైతే వచ్చి ఉన్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇద్దరికి కొద్దిగా కోపం ఉంటుందండి. ఒక పర్సన్కి తప్ప ఇంకో పర్సన్కి చాలా ఎక్కువ కోపం ఉంటుందండి. దానివల్లనే ఈ రిలేషన్షిప్ని ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఎప్పటికీ కోపంలో తీసుకునే నిర్ణయాలు తర్వాత చాలా బాధపడతారండి. కొద్దిసేపు మీరు కూర్చొని ఆలోచించండి, మీ రిలేషన్షిప్లో ఎక్కడ ఫాల్ట్ జరిగింది, ఏం జరిగింది, మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు, విడిపోయిన తర్వాత మీరు ఎలా ఉంటారో, ఎలా బతకగలరు, ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఎలా బతకగలరు, అసలు ఉంటారా ఉండరా, ఇవన్నీ మీరు ఆలోచించండి. ఆలోచించిన తర్వాతనే మీరు డెసిషన్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు కోపంలో నిర్ణయాలు తీసుకుంటారు, తర్వాత ఓ 1 month తర్వాత అయినా సరే అనవసరం తీసుకున్నాను, అనవసరంగా విడిపోయాను
అనేసి బాధ అనేసి మిమ్మల్ని బాధపడతారండి. కాబట్టి చెప్తున్నాను, మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి. అండ్ ఇక్కడ నాకు కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా కనిపిస్తున్నారు. అంతకుముందు మీ పర్సన్ మీ నెంబర్ని బ్లాక్లో కూడా పెట్టేస్తున్నారండి ఇక్కడ. సో తను ఇంకా మీరు కూడా విసిగిపోయి ఆ పర్సన్ గురించి వెయిట్ చేసి మీరు కూడా విసిగిపోయి ఉన్నారు ఇక్కడ. తనే ఏంటి నా నెంబర్ బ్లాక్ చేసి నేనే బ్లాక్ చేసి పాడేస్తాను అని మీరు కూడా బ్లాక్ చేసి ఉంటే ఈ పర్సన్ ఇంకా చాలా బాధపడుతున్నారండి. తన నెంబర్ని మీరు బ్లాక్ చేశారు అనేసి తను బాధపడుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేయాలి అని కూడా తను ఆలోచిస్తున్నారండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారండి. మీ గురించి ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారండి. మీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు, ఎవరితోనో మీ గురించి మాట్లాడుతూ ఉన్నారండి ఈ పర్సన్. అండ్ మళ్ళీ రీయూనియన్ కార్డ్ అండి. మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి. కొంతమందికి ఇది చిన్ననాటి మీ ఫ్రెండ్ అయి కూడా ఉండొచ్చు. తన ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అంతకుముందు ఈ పర్సన్ ఇంకా మీరు తనకు మ్యాచ్ కాదు అనేసి అని కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు తన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారండి. దానివల్లనే ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. 1 2 3 4 5 6 7 కార్డ్స్ రీయూనియన్ కార్డ్స్ అండి. అండ్ కొంతమందికి అయితే మ్యారేజ్ చేసుకోవాలి, మీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. చెప్పాను కదా, చెప్పగానే కార్డ్స్ కూడా అదే వచ్చిందండి. ఎస్, ఖచ్చితంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి. ఓకే అండి, ఇప్పుడు మనము ఒరాకిల్ డెక్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఒకసారి చెక్ చేస్తాను. మీ పర్సన్ ఎనర్జీస్, ఉమెన్ హోల్డింగ్ ఎ కాయిన్. చెప్పాను కదా, తన గోల్ ఏంటిది, ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలి, చాలా మనీ అనేది సంపాదించాలి. ఇక్కడ ఎంత రిచ్గా ఉందో ఈ పర్సన్ చూస్తున్నారు కదా, తను కూడా అంత రిచ్గా బతకాలి అనేసి తన లైఫ్ గోల్ అండి ఈ పర్సన్ది. అందుకనే తన కెరియర్లో తను చాలా బిజీ ఉన్నారు. అండ్ ఏదో ఒక విషయంగా యాంగ్జైటీ, చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి. ఓవర్ థింకింగ్ అనమాట, కొద్దిగా ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. కేరింగ్ కనెక్షన్, 7 కార్డ్స్ మనకి రీయూనియన్ కార్డ్సే వచ్చాయి. ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరే తన కేరింగ్ కనెక్షన్ అని ఈ పర్సన్ అనుకుంటున్నారండి. మీతో ఉన్న బాండింగ్ ఈ పర్సన్ ఎవరితోనూ ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. దానివల్లనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. రెస్ట్ అండ్ రిజర్వేషన్, తను మేనిఫెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. ద థింకింగ్ మ్యాన్, చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారండి మీ పర్సన్. మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్, ఈ పర్సన్ మనసులో చాలా బాధ ఉందండి, కానీ చెప్పడం లేదనమాట. ఇక్కడ మీరు కావాలి, అక్కడ కెరియర్ కావాలి, మంచి డబ్బులు సంపాదించుకోవాలి, ఒక లగ్జరీ లైఫ్ని గడపాలి అని తన గోల్. కాకపోతే ఇప్పటికీ తను కెరీర్ మీద కష్టపడుతూనే ఉన్నారండి. కొంతమంది మనీ ఫ్లో అనేది రావడం లేదు. ఇక్కడ మీరేమైనా దూరం అయిపోతారేమో అని కూడా తను భయపడుతున్నారు అండ్ బాధపడుతూ ఉన్నారండి. హీలర్ ఆఫ్ ద ఏజెస్, ఇంకా ఎన్ని బాధల నుంచి అయితే తను హీల్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. హీల్ అవ్వాలంటే మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి, అప్పుడే తను హీల్ అవుతాను అని ఆలోచించి ఇంకా మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి. ఓకే, ఇప్పుడు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు? మీరు ఒంటరిగా కూర్చొని మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి, బాధపడుతూ ఉన్నారు. ఈ పర్సన్ నా లైఫ్లోకి వస్తారా లేదా, నాకు కాల్ చేస్తారా లేదా, మా ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా లేదా, మేమిద్దరం లైఫ్లో కలిసి ఉంటామా ఉండమా, అలా మీరు ఆలోచిస్తూ ఉన్నారండి. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదని మీరు క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారండి మీరు. కానీ మీరు
మాకు 2 కిడ్స్ ఉండాలి, మేము హ్యాపీగా కలిసి బతకాలి, అలాంటి మీకు డ్రీమ్స్ అండి. ఈ పర్సన్తో మీ డ్రీమ్ అన్నమాట. మీ పర్సన్కి ఏమో మనీ బాగా సంపాదించాలి, ఒక లగ్జరీ లైఫ్ని గడపాలి, బతకాలి అనేసి మీ గోల్ అన్నమాట. కమ్యూనిటీ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి. ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా మొత్తం బ్లాసమింగ్ అబాండెన్స్. ఇంకా మీ లైఫ్లోకి మీ పర్సన్ వచ్చేస్తే మీకు అన్నీ సమృద్ధిగా లభించినట్టే కదా. అండ్ 1 మోర్ కార్డ్, జర్నీ. మీరు ఎక్కడికైనా జర్నీ చేస్తారండి, ట్రావెలింగ్ అనమాట. అండ్ ఏదో ఒక విషయంగా చాలా బాధపడతా ఉన్నారండి. మీ ఇన్నర్లో ఇది జరుగుతుందా లేదా, అవుతుందా లేదా అన్నట్టు చాలా బాధపడతా ఉన్నారు. బయటకు చెప్పడానికి కూడా భయపడుతున్నారండి. మీ మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉన్నారు. అండ్ మీకు ఏదో ఒక నిజం కూడా తెలిసిందండి ఈ పర్సన్ గురించా, లేదా వేరే ఏదైనా విషయం కూడా మీకు తెలిసి ఉండొచ్చు. కానీ మీరు ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పడం లేదు, మీ మనసులోనే పెట్టుకొని బాధపడుతూ ఉన్నారండి. ఓకే అండి, ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చెప్తాను. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది. మేషరాశి వారికి మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాలార్ మెసేజ్ వస్తుందండి. మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి మేషరాశి వారు. అండ్ వృషభ రాశి వారు ఒక కింగ్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు మీరు. అండ్ మిథున రాశి వారు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారికి మీలో చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉందండి. అండ్ సింహరాశి వారు మీకు గుడ్ న్యూస్ వస్తుందండి, మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా వస్తుందన్నమాట. అండ్ కన్యా రాశి వారు మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి, దాని వలన మీరైనా బాధపడతా ఉండొచ్చు, లేదా మీరు ఎవరితోనో అయితే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారో ఆ పర్సన్ అయినా బాధపడతా ఉండొచ్చు. అండ్ తులారాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాన్ని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. అండ్ వృశ్చిక రాశి వారు ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారని మీరు గిల్ట్ ఫీల్ అవుతున్నారు. 24/7 ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ధనుస్సు రాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారండి, చాలా బాధపడతా ఉన్నారు. అండ్ మకర రాశి వారు మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు మీరు. అండ్ కుంభరాశి వారు 2 విషయాల మీద జగిరవుతూ ఉన్నారండి మీరు. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదనమాట, క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారండి. అండ్ మీనరాశి వారు 3 ఆఫ్ కప్స్. మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీ ఫ్రెండ్స్తో. అండ్ మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తారు. మీ ఫ్రెండ్స్తో కూడా మీరు ఎక్కడికైనా జాలీ ట్రిప్కి కూడా వెళ్ళొచ్చు, చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.